ఈరోజు మా మప్పాడిపేట అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సేఫ్టీ అట్ హోమ్, ఇంటి వద్ద భద్రత అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏమైనా ప్రమాదకరంగా ఉండే వస్తువుల్ని ముట్టుకోకూడదు, అలాగే తాకకూడదు అనే దానిపైన సేఫ్టీ అట్ హోమ్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మా పిల్లలకు చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా సేఫ్టీ అట్ హోమ్ అంటే ఏమి? సేఫ్టీ అట్ హోమ్ అంటే ఇంటి వద్ద భద్రత. అంటే మనము ఇంటి వద్ద కానీ లోపల కానీ బయట కానీ మనము చాలా భద్రతగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు నేను చెప్పాలి. స్టే అవే ఫ్రమ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ నైఫ్స్ అండ్ బ్లేడ్స్. అంటే ఏమి పిల్లలు? కత్తులు ఉంటాయి కదా ఇంట్లో, మనకు కత్తులు ఉంటాయి కదా ఉదయ్ కుమార్. కత్తులు ఏం ఉంటాయన్నా మాండ్లు నరకాలి కదా, చిన్న చిన్న చెట్లు. అలాగే ఏదైనా మన ఇంట్లో ఒక కత్తి మనం పొయ్యి అంటించుకోవాలంటే మనము కత్తితో కదా కత్తులు కట్ చేస్తాము, అవునా కాదా? మనం కత్తి లేకపోతే ఎట్లా చేయదంటాము? ఏదాన్ని కొట్టలేం కదా. కొంతమందికి ఉండండి, కాయగూరలు కట్ చేసుకోవడానికి కత్తిపెట్టి ఉంటుంది, చాకులు ఉంటాయి, అలాగే కొడవలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చిన్నపిల్లలు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. మనము కత్తుల్ని, కొడవలని, అలాగే ఏమి పిల్లలు బ్లేడ్స్ ఉంటాయి కదా పిల్లలు, బ్లేడ్స్ తెలుసు కదా. మీ నాన్న వాళ్ళు గడ్డము షేవింగ్ చేసుకొని అక్కడ పెట్టేసి ఉంటారు. అలాగే కత్తులు ఉంటాయి, చాకులు ఉంటాయి, వాటిని పోయి మీరు ముట్టుకొని వేళ్ళు కట్ అయిపోతే అప్పుడు బ్లడ్ వస్తుంది చేతుల నుంచి. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. మీరెవరు కూడా సహనా సమయ మీరెవరు బ్లేడ్లు ముట్టుకోకూడదు, కత్తి ముట్టుకోకూడదు, పొడవలు ముట్టుకోకూడదు. అర్థమైందా ఉదయ్ కుమార్? అర్థమైందా? వెరీ గుడ్. అలాగే స్టే అవే ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్స్. స్టే అవే ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్స్ అంటే వేడి వస్తువులకి దూరంగా ఉండండి. ఏమ్మా వేడి వస్తువులు అంటే ఇప్పుడు చూడండి, మన అమ్మ అన్నం చేసి పాత్ర అక్కడ పెట్టింది అనుకో ఇంట్లో, వెంటనే పోయి మనం దాన్ని ముట్టుకోకూడదు. ఏమంటే మన చెయ్యి కాలిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి. మా సన్నా మనకు బొబ్బలు వచ్చేస్తాయి చెయ్యంతా. అర్థమైందా? అలాగే గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా, అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఏమ్మా పునీత్ కుమార్, అమ్మ వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్ దగ్గర మనం పోయి అక్కడ మలగుతూ ఉంటుంది మంట. అవి చేయి పెట్టి చూద్దామా అని చెప్పి చేయి పెట్టకూడదు. మనం పెట్టినప్పుడు మనకు చేయి కాలిపోతుంది. అర్థమవుతా ఉందా? చేయి కాలిపోయి మనకు చాలా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పొట్టంతా లేసి వచ్చేస్తుంది, చాలా మనకు నొప్పి వస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, దానికి పూత మందు ఇంజక్షన్లు వేసుకోవాలి. అది మానాలంటే చాలా కష్టం. ఎముకలంతా కాలిపోతాయి, నరాలంతా కాలిపోతాయి. కాబట్టి మీరు పిల్లలు సమయ మీరు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, మంటని పోయి ముట్టుకోకూడదు. అర్థమవుతుందా? వేడి పాత్రలు కానీ వేడి నీళ్లు కాంచేటప్పుడు మీ అమ్మ కాంచితే మీరు పోయి స్టవ్ దగ్గరికి పోయి అవి ఉడికెత్తిందా లేదనని మనం ఇట్లా ముట్టుకోకూడదు. అర్థమవుతుందా? అమ్మ సాంబార్ చేసింది, పాయసం చేసింది, అక్కడ పెట్టింది అనుకో, మీరు పోయి దాన్ని నచ్చేయకూడదు, ముట్టుకోకూడదు. అది వేడికి కాలిపోతాయి ఏళ్ళు. ఒక్కోసారి పాత్రే పైకి మన మీద వచ్చి పడిపోతుంది, మన ఒళ్ళంతా కాలిపోయి బొబ్బలింతంతలా వచ్చేస్తాయి. అర్థమైతా ఉందా? వాటిని ఎవరు కూడా మీరు తాకకూడదు, ముట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చి డు నాట్ రన్ ఆన్ ఏ వెట్ ఫ్లోర్. అంటే ఏమి? వెట్ ఫ్లోర్ అంటే ఏమి? తడి నేలపైన తేమగా ఉండింది అనుకో పిల్లలు, మీ ఇంట్లో తేమ ఉంది అనుకో, మీ అమ్మ ఇల్లు తుడిచిందా, అర్థమైతా ఉందా? తేమలో ఉండేటప్పుడు మనము ఇంట్లోపల ఫాస్ట్గా ఇట్లా పోకూడదు, ఇట్లా దొంగతో పోకూడదు. ఎందుకంటే ఈ కాళ్ళు జారిపోయి స్లిప్ అయిపోయి కాళ్ళు అయిపోయి ఇరిగిపోతాయి అన్నమాట కాళ్ళు. అలాగే తేమలో కూడా మనము రోడ్లలో తేమ ఎక్కువ ఉన్నప్పుడు పరిగెత్తకూడదు. ఎందుకు పరిగెత్తకూడదు అంటే తేమ వల్ల మనకు ఇది సపోర్టు, అంటే
కరెక్ట్ బ్యాలెన్స్ అనేది మనకు లేకుండా జారి మనం పడిపోవచ్చు. మనకు సహనా మన ఏమైతుందంటే కాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. చెయ్యి పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగిపోతుంది. ఆ కాలుతో ఇరిగిపోయింది అనుకో మళ్ళీ మనకు కట్టేస్తారు కాళ్ళకి. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గర కట్టేసి చాలా కష్టమవుతుంది. మళ్ళీ అన్ని పనులు మీరు ఇప్పుడు చేసుకుంటున్నారు, మళ్ళీ అన్ని పనులు మీ అమ్మాయి చేయాలి. కాబట్టి మీరు తేమ ఇంట్లో ఉన్నప్పుడు మీ అమ్మ ఇల్లు తుడిచినా బయట దొడ్డి తుడిచినా పరిగెత్తి బాగుండు, మనం జారి పడిపోతాం. అర్థమవుతుందా? జారిపోయినప్పుడు మనకి ఏదైనా అపాయం, కాళ్ళు ఇరగడం కానీ కాళ్ళు వెనిగిపోవడం కానీ చేయి తగలడం కానీ వంటి అపాయాలు వస్తాయి. కాబట్టి ఎవరు తేమలో పరిగెత్తద్దండి. అర్థమైందా పిల్లలు? అలాగే డు నాట్ ప్లే విత్ టూల్స్ అంటే ఏమి? డు నాట్ ప్లే విత్ టూల్స్ అంటే ఏమి? సాధనాలతో ఆడకండి. ఇప్పుడు సాధనాలు అంటే ఏమి? అమ్మ వేడిగా చూడండి టీ పెట్టింటుంది, ఐరన్ చేసి ఐరన్ బాక్స్ అక్కడ పక్కలో పెట్టింటుంది. నానా శశాంత్, అమ్మ ఐరన్ నాన్న కానీ అమ్మ కానీ ఐరన్ చేసి గుడ్డలు పక్కలో పెట్టింటారు. అర్థమైందా నాన్న? సహనా ఆ ఐరన్ గుడ్డలు చేసి పెట్టిన పక్కలో ఐరన్ బాక్స్ ఉంటుంది. ఐరన్ బాక్స్ని పోయి మనము పట్టుకోవచ్చా? పట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది, బొబ్బలు వచ్చేస్తే షాక్ కొడుతుంది. కరెంటు ప్లగ్గులు చెక్కించిన వాటి దగ్గర, టీవీ ప్లగ్గుల దగ్గర వాటి దగ్గర మీరు పోయి ముట్టుకునేది, ప్లగ్గులు వేసేది, ప్లగ్గులు పెరికేది, ఐరన్ బాక్స్ టచ్ చేసేది. వేడి పాత్ర అమ్మ పెట్టింటేనా సన్నా, అమ్మ వేడి పాత్ర పెట్టింటే వాటిని టీ పాత్ర పోయి ముట్టుకునేది, ఇవన్నీ మనము చేయకూడదు అనమాట. అవునా కాదా బంగారు? చేయకూడదు కదా. చేయించగా సహనా మనము చూడు, నా పక్క చూడు. అలాగే పిల్లలు చూడండి, మీరు నాన్న హీటర్ ఉందా మీ ఇంట్లో? నీళ్ళు బకెట్లో పోసి దాంట్లో లోపల పెట్టి స్విచ్ చేసి పెట్టింటారు. అర్థమైందా? దాని ఏమైతుంది? దాని మీరు ముట్టుకోవచ్చా నాన్న? ముట్టుకోకూడదు కదా. ఏమైతుంది? షాక్ కొట్టేసి మన చెయ్యంతా పైకి లాగేసి టక్కని మనము స్పృహ తప్పి పడిపోతాం. శశా పడిపోతామా లేదా? ఎప్పుడు కానీ మన ఇంట్లో ఉండే వాటర్ హీటరు, వాటర్ హీటర్ అంటే ఏమి? దానిపై మనం ముట్టుకోము. అర్థమైందా? నెక్స్ట్ పిల్లలు డు నాట్ క్లైంబ్ ఆన్ షెల్వ్స్ ఆర్ టేబుల్స్ అంటే ఏమి? ఇప్పుడు అల్మారాలు ఉంటాయి మీ ఇంట్లో, బీరువాలు ఉంటాయి. అవునా కాదా నాన్న? బీరువాలు ఉంటాయి, అల్మారాలు ఉంటాయి. వాటిని ఎక్కేదానికి పట్టుకునేదానికి ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే ఏమైతుందంటే ఆ బీరువా వచ్చి మన మీద పడిపోతుంది. బరువుకి ఏమైతుందంటే ఏమైతుందన్నా అల్మారాలు బీరువాలు వచ్చి మన మీద పడిపోతాయి. అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ కూడా టేబుల్ ఉంది, ఈ టేబుల్ దగ్గరకు వచ్చి దాని మీద ఎక్కేదానికి ప్రయత్నం చేయొద్దండి. అది టేబుల్ వచ్చి మీ మీద పడిపోతుంది. ఇంట్లో కూడా బీరువాల పైన, కుర్చీల పైన, టేబుల్ మీద పైకెక్కి అది ఎత్తుకోవాలని ప్రయత్నం చేయొద్దండి. షెల్ఫుల పైన కూడా పడిపోతారు జారి. అర్థమైందా నాన్న? ఆ బీరువాలు కూడా మన మీద వచ్చి పడిపోతాయి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చి డు నాట్ టచ్ వైర్స్ అండ్ సాకెట్స్ అంటే ఏమి? వైర్లు ఉంటాయి కదా, కరెంటు వైర్లు మన ఇంట్లో. పిల్లలు టీవీకి వైర్ ఉంటుంది, ప్లగ్ చెక్కించుంటాము నాన్న పునీత్ కుమార్. అలాగే నాన్న ఫ్రిడ్జ్ వైర్లు ఉంటాయి కదా, ప్లగ్ వెనకాల చెక్కించుంటారు కదా. సరే నేను చెప్పేది విన్నాను, మళ్ళీ మాట్లాడు. ప్లగ్ చెక్కించుంటారు కదా. తర్వాత వచ్చి ఇంకా స్టెబిలైజర్ వైర్ ఉంటుంది, టీవీ వైర్ ఉంటుంది, ఫ్రిడ్జ్ వైర్ ఉంటుంది, తర్వాత సౌండ్ బాక్స్ వైర్ ఉంటుంది. అట్లా మన ఇంట్లో రకరకాల వైర్లు ప్లగ్లు చెక్కించుంటాం. వాటిని పోయి మీరు పట్టుకోవద్దండి. పట్టుకున్నప్పుడు ప్రమాదం జరుగుతుంది, మనకు షాక్ కొడుతుంది, మనము స్పృహ తప్పి పడిపోతాము, ఏళ్ళు కాలిపోతాయి, శరీరం అంతా నల్లగా అయిపోతుంది. పునీత్ కుమార్ కుశల్, అవునా కాదా? కాబట్టి మనము సేఫ్టీ అట్ హోమ్లో, ఇంటి వద్ద చాలా భద్రంగా ఉండాలి. అర్థమైందా పిల్లలు? బాగుందా ఇవన్నీ కూడా?